హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర, మెంతికూర పప్పు అండి. ఇలా ఈ 2 ఆకుకూరలేసి పప్పు చేసినామంటే సూపర్‌గా ఉంటుంది. రైస్‌కైనా, సంగటికైనా, చపాతీకైనా దేనికైనా గూడా ఇలా పాలకూర, మెంతికూర ఏసి పప్పు ఎంతమంది చేసుండారో, మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా మనము ఒక కట్ట పాలకూర, ఒక కట్ట మెంతికూర అండి. 2 సమానంగా అయినా తీసుకోవచ్చు. లేదా 2 ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువైనా తీసుకోవచ్చు. అలా ఏది తీసుకోవాలంటే పాలకూరే కొంచెం ఎక్కువ తీసుకోండి. మెంతికూర కొంచెం తక్కువే తీసుకోండి. ఇప్పుడు వీటికి సరిపడట్టుగా ఒక కప్పు కందిపప్పు తీసుకునేయాలి. అలానే ఇప్పుడు ఈ పాలకూరని, మెంతికూరని శుభ్రంగా కడుక్కునేసి ఇప్పుడు ఒక కుక్కర్‌లోకి కందిపప్పు తీసి వేసుకునేద్దాము. ఈ కందిపప్పులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి, ఒక 2 టమోటాలు గూడా వేసుకునేసి, ఈ టమోటాలను ఒకసారి ఇలా కడిగి పక్కన పెట్టుకునేసి, కందిపప్పుని శుభ్రంగా కడుక్కునేయాలండి. మనం పాలకూర, మెంతికూర వేస్తా ఉన్నాం గాబట్టి 2 టమోటాలు వేస్తా ఉన్నామండి. అదే పాలకూరతోనే అయితే ఒక టమోటానే వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకునేసి, ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఒక 20 దాకా వేస్తా ఉన్నానండి. పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తుంచి వేసుకునేద్దాము. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలైనా గూడా. ఇప్పుడు అలానే టమోటాలను గూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి, ఒక ఉల్లిపాయను గూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకునేసి, ఒక చిటికెడు పసుపు వేసుకునేద్దాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూరని నీళ్ళన్నీ ఏమీ లేకుండా ఇలా మొత్తం వేసుకోవాలండి. మనం చేత్తో కొలిస్తే గూడా 2 గుప్పెట్ల ఆకుంది చూడండి. అలానే మెంతికూర గూడా కడిగి వేసుకునేద్దాము. ఆకుకూరలు కడిగేప్పుడు కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో కడుక్కోండి. శుభ్రంగా ఉంటుంది. మందులెక్కువ కొడతారు కాబట్టి సాల్ట్ వేస్తే మనకు నీట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. పప్పనేది నానితే మనకి తొందరగా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టుకునేసి ఒక 4 విజిల్లు రానియ్యాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్‌లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. మనకు పప్పు నానిన దాని వల్ల ఎంత చక్కగా ఉడికిందో చూడండి. ఇలా నానితే టేస్టు ఉంటుంది. పప్పు గూడా తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకునేసి ఈ పప్పులో ఉండే నీళ్ళన్నీ ఒక గిన్నెలో వంపేసుకునేయాలి. ఇలా నీళ్లు వంపేసుకున్న తర్వాత నీళ్ళను కూడా చూపిస్తా ఉన్నాను చూడండి. ఇన్నొచ్చినాయి మనకు పప్పులో నీళ్లు. ఇప్పుడు మనము కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక అరదబ్బ నిమ్మకాయ అంత ఉంటుంది సైజు చూడండి. ఇప్పుడు చింతపండుని పప్పులో వేసుకున్నాం గదా! నీళ్ళని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి ఒకసారి ఇలా పప్పు కర్రతో మెత్తగా ఇనుపుకోవాలండి. ఒకవేళ పప్పు కర్ర లేకపోతే మనము ఈ పొటాటో మ్యాష్ చేస్తాం గదా! దాంతో అయినా కూడా మెతుక్కోవచ్చండి. చూసారు గదా! ఇలా మెత్తగా ఆకులుగా చాలా బాగుంది. ఇప్పుడు మనం చింతపండు మిగిలిన నీళ్ళు వేసుకునేసి ఒకసారి అంతా దీన్ని కలుపుకునేయాలండి. ఈ పప్పనేది కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుంది. పప్పు గూడా ఇలా ఆకులుగా ఉంటే తినేకి కూడా సూపర్‌గా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పప్పులోంచి మిగిలిన నీళ్ళు గూడా వేసుకునేద్దాము. ఈ నీళ్ళు గూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం ఇలా కలుపుకునేయాలి. ఒకవేళ మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. నాకైతే ఇలా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము. నాదిది స్పూన్ చిన్నది గాబట్టి 4, 5 స్పూన్లని చెప్పినానండి. ఒకవేళ మీది పప్పు గెరిట గినైతే 1.5 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఈ ఉద్దిపప్పు ఆవాలు కూడా ఇలా చిటపట అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 10 చిన్నుల్లిపాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు గూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు నేను ఇలానే వేస్తా తుంచి వేయకుండా. ఇప్పుడు ఈ పోపునంతా ఒకసారి ఇలా బాగా వేపుకోవాలి. నేను ఇందులో కరివేపాకు వేయలేదండి. ఆకుకూర పప్పులో మామూలుగా నేను కరివేపాకు వెయ్యను. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలండి. మనం చేసే గట్టి పప్పుల్లో ఇంగు వేస్తే జీర్ణం బాగా అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇంగు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒక గరిటె పప్పు వేసి మూత వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మిగతా పప్పునంతా వేసుకునేద్దామండి. మిగతా పప్పునంతా వేసుకునేసి నీళ్ళు అవసరమైతే ఒక్క చిటికెడు ఇలా వేసుకోండి. మనకి కుక్కర్‌లో పప్పు అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఒక చిటికెడు నీళ్ళు వేసుకునేసి పప్పునంతా ఇలా ఒకసారి మొత్తం కలుపుకునేయాలి. ఈ పప్పుని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికిచ్చినామంటే మనకి పప్పు టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. ఒక నిమిషం తర్వాత మూత తీసి పప్పునంతా ఇలా కలుపుకోవాలండి. మనకు 2 నిమిషాలు ఇలానే కంటిన్యూగా ఉడికిస్తే పప్పు అనేది అడుగంటేస్తది. కాబట్టి ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసి కలిపి ఇలా మూత పెట్టకుండా ఇంకొక నిమిషం ఇట్నే ఉడికియాలండి. ఇట్లా చేసుకొని చూడండి పప్పు అనేది సూపర్‌గా ఉంటుంది. పాలకూర, మెంతికూరతో పప్పు చేసుకొని తిని చూస్తే తప్ప మీకు దీని టేస్ట్ అనేది అర్థమవ్వదండి. అంత బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పాలకూర, మెంతికూర పప్పు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.